మండలి మండుతుందా? మరి అసెంబ్లీ పరిస్థితి ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళనంటున్నారు? సరే, ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? అది పాజిటివా, నెగిటివా? అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్నది సమయం కావాలన్నారు. ఎంత సమయం కావాలితే అంత సమయం ఇస్తామంటున్నారు. హోదా ఇస్తేనే కానీ మేము రామంటున్నారు. హోదా మీకు ప్రజలు ఇవ్వలేదు, మేము ఎందుకు ఇస్తామని వీళ్ళు అంటారు. సో ఏదైనప్పటికీ కూడా అసెంబ్లీ లాంటి ఛాన్స్ని కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని ఒక్కసారి కూడా అసెంబ్లీ ముఖం చూడకపోవడం అన్నది చాలా గౌరవమైంది కదా. ఎంత కొన్ని కోట్ల మందిలో వచ్చేది ఎవరికి 175 మంది ఎన్నికయ్యారు. 5 కోట్ల పైబడిన జనాభాలో ఆంధ్రప్రదేశ్లో 175 మాత్రమే అంటే ఎంత రేషియో ఉన్నది? రాజ్యాంగబద్ధమైన పదవులు కదా అవన్నీ కూడా. ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడ్డాయి. కానీ అసెంబ్లీలో అధ్యక్ష అనలేకపోవడం అన్నది విచారకరమని వాళ్ళు కూడా మరి మదన పడతారేమో. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన వెళ్ళలేదు, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళనిచ్చే పరిస్థితి ఉండదు. ఇక బాడీ షేమింగ్ ఎందుకు, అసలు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు? ఏదో నేను ఈరోజు ఏదో ఒక వీడియో చూశానండి. కరుణానిధిని ఏదో ఆయన ముందు బిరుదు కాకుండా లేకపోతే మాజీ సీఎం అని కాకుండా సంబోధించినందుకు సాక్షాత్తు సీఎం విజయ్ క్షమాపణ చెప్పాడు. దళపతి విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి. ఇది కదా రాజకీయం అంటేని. అరే నువ్వు విరుద్ధులు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, దద్దమ్మలు అంటారు, ఇష్టం వచ్చినట్లుగా బండబూతులు తిడతారు. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రజలు మిమ్మల్ని గద్దెను ఎక్కించినందుకు ఈ రకమైన మెసేజ్లు ఇస్తారా నెక్స్ట్ జనరేషన్కి? అసెంబ్లీ అంటే ఇలాగే ఉంటుంది, మండలి అంటే ఇలాగే ఉంటుంది, రాజకీయ నాయకులు అంటే ఇలాగే ఉంటారు అని నేర్పుతారా రాబోయే యువ రాజకీయ నాయకులకి? మా తాతలు ఎలా తిట్టారా, మా నాన్నలు ఎలా తిట్టారా, మనం వాళ్ళకంటే ఎక్కువ తిట్టుకుందామని కదా మాట్లాడు. గతంలో ఏ రకంగా ఉండేది? మీ పెద్దల దగ్గర నేర్చుకున్న రాజకీయాలు ఏంటి ఇవా? అసలు ఎందుకు ఈ రకమైన మాట్లాడుతున్నారు? మాట్లాడాలంటే ఒకరినొకరు బాడీ షేమింగ్లు చేసుకుని విమర్శించి మాట్లాడాలా? వేరే రకంగా మాటలు రావా? దీనికి ఏమైనా కొత్త యూనివర్సిటీలో జాయిన్ అయ్యి వచ్చారా? ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైనప్పటికీ కూడా నోటి దురద తీర్చుకుంటే ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా, ఏ స్థాయి వాళ్ళైనా సరే ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకా? నేను ముందుగానే చెప్పాను, 5 కోట్ల పైబడిన ఆంధ్రప్రదేశ్ జనాభాలో గెలిచిన వాళ్ళు 175 మాత్రమే అని ఎవరో మర్చిపోకూడదు. అంటే మీకు ఎంత ప్రయారిటీ దక్కింది? 175 మంది మాత్రమే కదా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోయినా పర్వాలేదు, దుర్వినియోగం మాత్రం చేయకండి. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఈ రోజు ఏవైనా అసెంబ్లీలు జరుగుతున్నా లేకపోతే ఎవరైనా మాట్లాడుతున్నా టీవీలు ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు రేడియోలో వార్తలు అంటే ఎంతో గొప్పగా ఉండేది. ఎప్పుడు ఆ వార్తలు వస్తాయని ఎదురు చూసేవారు. ఈరోజు పని ఏమన్నది వాళ్ళు తిట్టుకుంటున్నారని. ఇది కాదు కదా మనం ఇచ్చే మెసేజ్. రాజకీయ నాయకులు దీనికోసం కదా మనల్ని గెలిపించింది. దీనికోసం ఏమైనా గెలిపించారు అనుకుంటున్నారా ఏంటి మీరు? విధానపరంగా మాట్లాడండి, కొట్లాడండి, పోట్లాడండి, కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు, బాడీ షేమింగ్లు వద్దు. ఇది మంచి పరిణామం కాదు. అరే ఆయనే అన్నాడు కదా మనమంటే ఏంట్రా, ఆ మినిస్టర్ గారే అన్నారు మనమంటే ఏంట్రా, ఆ సీఎం గారే అన్నారు మనమంటే ఏంట్రా, ఆ ప్రధాని గారే అన్నారు మనమంటే ఏంట్రా. ఇది కాదు కదా ఆదర్శంగా తీసుకోవాల్సింది. మారరా? ఇంకా మార్పు రాదా? ఆలోచించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు నేను ముందుగా చెప్పినట్లుగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. అసెంబ్లీ అన్నది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. నేను చాలాసార్లు ఈ సందర్భం చెప్పాను, ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళండి. మీకు అవమానం జరిగింది, మీకు టైం ఇవ్వలేదు అనుకోండి, అది మీకు అస్త్రం అవుతుంది. ఇదిగో చూసారా, నేను అందుకనే వెళ్ళనన్నాను, నాకు ఈ అవమానం జరిగింది, నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు అంటే మీ హైపింగ్గా పెరుగుతుంది. నేను అసలు వెళ్ళను, నాకు అది ఇవ్వండి నేను ఇస్తాను అని చెప్పి ఈ గారాలేంటి? దేనికి ఎవరినో అడగడం? ఇక పవన్ కసరత్తు ఏదో చేస్తున్నారు. ప్లాన్ ఏంటి? సంస్థాగత కమిటీల విషయంలోనే వాటిలోని ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఎక్కువగా ప్రయారిటీ దానికి వేస్తున్నారు. చర్చిద్దాం ఇవన్నీ కూడా ఈనాడు ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే వెంకటేష్ సింగులూరు గారు, రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ న్యాయవాది, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో విజయ్ కిరణ్, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా చిన్నపరెడ్డి గారు, అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి సార్. చిన్నపరెడ్డి గారు, ఎందుకు అనవసరంగా ఇంత మంచి అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారు? నాకు సమయం ఇవ్వరనో, లేకపోతే ఇంకోటి ఇవ్వరనో, లేకపోతే నాకు ఇదే కావాలనో డిమాండ్ చేయడమో, ఇది మీకు ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఒక అంశం. మరొకటి బాడీ షేమింగ్లు చేసుకోవడం. ఏం మెసేజ్లు ఇస్తున్నారండి మీ రాజకీయ నాయకులు అందరూని? వాళ్ళు అవనియండి, మీరు అవనియండి, లేకపోతే ఇంకో రావనియండి, ఇంకో రావనియండి.
ముందు శాసన మండలికి సంబంధించి జరిగినటువంటి అంశం గురించి మాట్లాడాలి. శాసన మండలిలో టిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్టు జరిగే సందర్భంలో అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని చెప్పేసి మాట్లాడారు. దాని తర్వాతనే కదా మిగతా విషయాలన్నీ కూడా మొదలైంది. ఒక సీనియర్ నాయకుడు ఎన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన. సరే అచ్చెన్నాయుడు గారు కూడా సీనియర్ నాయకుడు అనుకుందాం, కానీ నోటి తోల ఎక్కడి నుంచి మొదలైంది, ఎందుకు మొదలైంది? పవిత్రమైనటువంటి అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి శాసన మండలిలో ఎంత ఉందాగా ప్రదర్శించాల్సినటువంటి అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉండి, సరే ప్రతిపక్షం అంటే ఏదో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో అన్నా అదొక అర్థం. మంత్రి గారు సమాధానాన్ని ఇవ్వాల్సినటువంటి మంత్రి గారు సభని తప్పుదారి పట్టించడం కోసం ఇలాంటి ఇది వేదికని ఎంచుకొని ఇలా మా నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని దద్దమ్మ అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎంత బాధ అనిపించిందంటే ప్రశాంతంగా జరుగుతున్నటువంటి దాంట్లో మాట్లాడి ఇలా చేయడం ఎంతవరకు ధర్మమో ఎంతవరకు న్యాయమో మరి వారికే తెలియాలి. అలాంటి సందర్భంలో బొత్స సత్యనారాయణ గారు కూడా అయ్యా పెరగంగానే సరికాదు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఎవరికి వారు విచక్షణ తోటి జర్నీ చేయాల్సిందే, కానీ ఎవరిని ఎవరు రెచ్చగొట్టకుండా ఉంటే ప్రశాంతంగా నడుస్తుంది. వారు ఒకటంటే వీళ్ళు రెండు అంటారు. ఇదంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, ఒక గొప్ప అవకాశాన్ని మిస్ అవుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు దేని కోసం అడుగుతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నిన్న మొన్న భారతీయ సిమెంట్ కి ఏదైనా ఇబ్బంది అయిందంటే భారతీయ సిమెంట్ కనుక ఓపెనింగ్ మాకు అవకాశం ఇస్తానంటేనే, లేకపోతే అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తానంటేనే నేను వస్తానని చెప్పేసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడాలంటే నాకు తగిన సమయం కావాలి, తగిన సమయం కావాలి అని అంటే మాకు ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష దానికి మాట్లాడేటటువంటి అవకాశం కానీ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. సమయం ఇస్తామంటున్నారు కదా, స్పీకర్ గారే అంటున్నారు కదా, మీరు మంచి ప్రశ్నలు ఎవడెత్తండి, ఎంతసేపు మాట్లాడాలంటే అంతసేపు నేను సమయం ఇస్తానంటున్నారు కదా సార్. సమయం ఇస్తానంటానే ఉన్నారు. 11 సీట్లకి ఎంతైతే అంతే ఇస్తామని ఉన్నారు. అక్కడే కదా 11 సీట్లకి ఎంతైతే ఇస్తామనే మాటలోనే మర్మం ఉంది. ఇక్కడ మనం అడిగేది ఏంది? ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సెక్యూరిటీ వస్తుందంటే మాకొద్దు, జీతం ఏమైనా పెరుగుతుందంటే మాకొద్దు, ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి వెహికల్స్ ఏమన్నా ఇస్తామంటే మాకొద్దు. మాకు ప్రజా సమస్యలతోటి మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా ఇచ్చి ఇవన్నీ కూడా మీకు వర్తించమండి, మీకు ఓన్లీ మాట్లాడే అవకాశం మాత్రం ఇస్తానని స్టేట్మెంట్ ఇవ్వనండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఎందుకు రాదు? ప్రజల కోసమే కదండి. పార్టీ పెట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తూ ముఖ్యమంత్రిగా ఎన్నో భారతదేశంలో ఎవరు చేయలేనన్ని పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించినటువంటి గొప్ప నాయకుడు కదా. సో ఇప్పటికైనా మీరు వెళ్ళరు. దానికోసం ప్రతి ఆరంభంలో జరిగేటటువంటి అసెంబ్లీ జరిగేటటువంటి ఆరంభంలో ప్రతిసారి జరిగేదే అయ్యన్న పాత్రుడు గారు ప్రతిసారి చెప్పేది ఏమండి, ఒకసారి ఇస్తే ఏమైందంటనా? పోనీ ఏమన్నా ప్రజాధనం ఏమన్నా వేస్ట్ అవుతుందా? కాదు కదా. మాట్లాడితే ఎందుకు ఆమెను వ్యవస్థలను చేసిన దాని మీద ఎందుకు మాట్లాడలేదు అంటారు. లేకపోతే నిన్న గంజాయి దాని మీద పోలీసులే గంజాయి వెహికల్స్ దొరికిన దాని మీద మాట్లాడతారు. లేకపోతే ఇవే కదా సార్, ఏదన్నా ప్రజలకు సంబంధించినటువంటి హామీలని ఎందుకు నెరవేర్చలేదని అంటారు. లేకపోతే ఇవే కదా మాట్లాడేది. ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడేదానికి సమయం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, దానికి సంబంధించిన సమయం మాత్రమే మాకు చాలు అని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు. ప్రతిసారి వాళ్ళంతే ఆడతారు, కాసేపు మేము ఇస్తానన్నాం, వాళ్ళు రాలేదు అనడానికి ఆయన పత్ర గారితో స్పీకర్ గారితో ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఆ హోదా ఇవ్వచ్చు కదా, మీరు కూడా రావాలని కోరుకుంటున్నారు. హోదా ఇస్తేనే తప్పించి మేము రాము అని చెప్పి వాళ్ళు భీష్మిచ్చి కూర్చున్నారు. ప్రజా సమస్యల మీద ఎవరో ఒకరు గలం ఇప్పాలి కదా. వాళ్ళు ఆ పట్టు మీద ఉంటే మీరు ఇది ఉంటే అసలు ఎందుకు ఈ వ్యవస్థలు ఉన్నట్టు, అసలు ఎందుకు వీళ్ళు గెలుస్తున్నట్లు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ నేను కానీ మీ దగ్గర నుంచి ఇంకో నలుగురిని కానీ లాగేశానంటే మీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అనేటువంటి మాట చెప్పారు. అంటే ఏంటి?
ఆయన నెంబర్ అనేటువంటిది అవసరం, 10% అనేటువంటి దానిపైన అవసరం అనేటువంటి ఆలోచన ఆయనకు ఒక అంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో సహజంగా జరిగేటువంటి అన్ని అంశాలపైన అవగాహనతో చెప్పారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఎవరిచ్చారు? అసెంబ్లీకి సంబంధించిన స్పీకరు ఆ ఉండేటువంటి నెంబర్ని బట్టి ఆటోమేటిక్గా హక్కుగా వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడిగా కాదు, నాకు ముఖ్యమంత్రిగా ఇస్తేనే వస్తానని చంద్రబాబు నాయుడు గారు అనలా. నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, మళ్ళీ నాకు ముఖ్యమంత్రి సీట్ ఇవ్వండి అప్పుడే నేను అసెంబ్లీకి వస్తానలా. 20 మంది ఉన్నా, 23 మంది ఉన్నా, 21 మంది ఉన్నా, 19 మంది ఉన్నా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యల పైన పోరాటం చేశారు. అంతేకాదు సరే ఓకే, చంద్రబాబు నాయుడు గారి పైన కాదు ఈ దద్దమ్మ మాటలు ఏంటండి? అసలు ఏం జరుగుతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏమి ఇస్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదామండి. ఏంటిది? వాయిస్ రావట్లేదు ఈరోజు. అంటే అందరికీ తెలిసిందే, అచ్చెన్నాయుడు గారిని అడ్రస్ చేస్తూ పర్సనాలిటీ గురించి, బాడీ షేమ్ గురించి వాళ్ళ బాసు బొత్స సత్యనారాయణ గారి బాసు, వారి అధినాయకుడు ఏ విధంగా మాట్లాడాడో దానికి ఏమాత్రం తగ్గకుండా యాజ్ ఇట్ ఈజ్ గా బొత్స సత్యనారాయణ గారు కూడా అదే మాట్లాడారు. 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఉద్యోగం కూడా ఇవ్వకుండా, 5 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఊరికే ఈ రోజున 148 వినండి. ఇప్పుడు అవన్నీ కూడా మనం డిస్కస్ చేసిన నేను అనేది ఏంటంటే, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? అదే అదేంటి? పాత వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వీడియో అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చూపిస్తున్నారు వీడియో. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏమన్నారు? మనిషి పెరిగావు, ఇంత లావు ఉంటే సరిపోదు అని బాడీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడారు కదా. ఏ విధంగా అయితే బొత్స గారు మాట్లాడారో అదే మాట మాట్లాడారు. సరే మాట్లాడారు, వినండి. కాదు, ఇప్పుడు మరి అది కట్ చేస్తే ఏమైంది? 11 వచ్చినాయి. ఇప్పుడు మీకు అన్ని కావాలా? రేపు ఇలాగే మా నాయకుడు గాని, మా సభ్యులు గాని బొత్స సత్యనారాయణ గారినో లేకపోతే ఇంకొకరినో జగన్మోహన్ రెడ్డి గారినో వారి హైట్ గురించో వారి లావు గురించి ఏం మాట్లాడలేదు. 5 సంవత్సరాల పాటు మీరు యువతకి అన్యాయం చేశారు. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, యువతకి అవకాశం లేకుండా చేశారు. పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సి పైన విషం కక్కుతా ఉన్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో ఒక అనుమానాన్ని, గందరగోళాన్ని క్రియేట్ చేయటమే కాకుండా ఆల్రెడీ ఉద్యోగం చేసేటువంటి ఇవన్నీ కరెక్ట్ అంతేనా? ఎవరికాలు సమర్థించుకుంటారు అంతేనా? వాళ్ళు అప్పుడు అన్నారండి, ఈయన ఏమన్నారండి, ఈయన అన్న దాంట్లో పెద్ద తప్పు లేదండి, లేదా ఆయన అన్న దాంట్లో తప్పు లేదండి, ఇదే డిస్కషన్. ఏమన్నారు? అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? వాళ్ళకు ఉండేటువంటి అవకాశంలో మీరు గూగుల్, మీ దగ్గర ఫోన్ ఉంది, గూగుల్లో దద్దమ్మ అంటే బూతు మాట కాదు, దానికి ఏం ఆన్సర్ వస్తుందో మీరు చూడండి. దీనికి చాలా గూగుల్లో కొట్టారు. గతంలో ఎంత పెద్ద గొడవలు. దద్దమ్మ అనేటువంటి మాటకి ఒక చిన్న బూతు అర్థం వచ్చినా సరే మీరు చెప్పండి, దానికి నేను క్షమాపణ చెప్తాను. కాదండి, ఎందుకు అలాంటి వ్యాఖ్యలు అంటున్నాను? కాసేపు సర్టిఫికేట్స్ రాంగ్ అంటారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? లేదా డబ్బులకు అమ్ముకున్నారు అంటారు. ఏమండి, లోకేష్ గారు డబ్బులకు అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముకుంటారండి? అదే మాట మీద మీరు నిలబడతారా? మరి అలాంటప్పుడు ఇంకా 40 ఉద్యోగాలు ఎందుకని ఇంకా ఆపారు? మరి ఆ 40 కూడా అమ్ముకోవచ్చు కదా. నమస్తే, మీ వెర్షన్ ఏంటి సార్? ఇందాక మీరు మొదట్లో చెప్పారు ఏదైతే తమిళనాడు చిన్నప్పటి గారు మీద అయిపోయింది కదా. ఈ రోజు నుంచి ప్రతి డిబేట్ లో కూడా దత్తమ్మతోటే సంబోధించమంటాడేమో అడిగి మంచి మాట కదా, గూగుల్ తల్లి చెప్పింది కదా, మాట్లాడతా. ఒక్క నిమిషం సార్. వర్మ గారు, మీరు డిబేట్ మొదలు పెడతానే ఒక మంచి మాటతో మొదలు పెట్టారు. తమిళనాడులో ఏదో మాజీ ముఖ్యమంత్రి గారిని కొంచెం ఇది చేస్తా, రెస్పెక్ట్ లేకుండా సంబోధించినందుకు ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్తా, సారీ అండి, క్షమించండి, తప్పు తీసుకున్నాం, వెనక్కి తీసుకుని చెప్పారు. రైట్, అలాంటి సంప్రదాయాలు మన తెలుగులో కూడా వస్తే చాలా ఆనందిస్తుంది సార్. ఫ్యామిలీతో పాటు అందరూ కూర్చొని అసెంబ్లీ చూసే విధంగా ఉంటే ఇంకా హ్యాపీ. సెకండ్ వన్,
ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాట మీరు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు, అచ్చెన్నాయుడు గారు అందరి ముందు శాసన మండలిలోనే ఆయన ఏం చెప్పారంటే, సరే అది బాధ్యతారహితంగా అనిపిస్తే, చట్టసభలకు విరుద్ధంగా ఉంటే నేను అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను, నా ఏదైతే మాట్లాడిన మాట ఉందో అది నేను వెనక్కి తీసుకుంటున్నా అని ఆయన వాలంటరీగా చెప్పడం జరిగింది. మనం అందరం అది చూసామో లేదా సార్ వర్మ గారు? ఆయన ఒప్పుకున్నారు కదా, సరే ఆవేశంలో ఒక మాట అన్నానంటే నాకు క్షమించండి, తప్పైంది, సారీ, నేను ఈ మాట అందరి ముందు వెనక్కి తీసుకున్నా అని చెప్పి ఆయన గౌరవప్రదంగా ఒక అడుగు వెనక్కేసి ఒప్పుకొని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దాన్ని మనం స్వాగతించాలి, మొదటి వన్. రెండోది, గతంలో మనం చూసినాం ఎన్ని బూతులు మాట్లాడి ఎలా మాట్లాడేది, ఆ సాక్షాత్తు అపోజిషన్ లీడర్ గా ఉన్న ఆయన కానీ మాజీ ముఖ్యమంత్రి గారు సరిగ్గా మంది మాట్లాడితే ఒక్కళ్ళన్నా ఆ మాట ఇది సభ్య సమాజానికి చాలా హానికరం, ఇది మాట్లాడకూడదు, నేను వెనక్కి తీసుకున్నారని అసెంబ్లీలో ఒక్కళ్ళన్నా ప్రస్తావించారా? సరే బయటికి వచ్చారన్నా ఒక్కళ్ళన్నా చెప్పారా? చెప్పకపోగా దానికి ఇంకా 4 పదాలు అంటా దాన్ని ఇంకా ఎక్కువ చేశారు కానీ తక్కువ చేయాల. ఇందాక మీరు అన్నారు కదా వాళ్ళు చేశారని మేము చేయట్లేదు సార్. అచ్చెన్నాయుడు గారు ఆవేశంలో మాట తూలారు, అసెంబ్లీలో బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పారు. అంటే జవాబుదారీతనం మా దగ్గర ఉందో లేదో మీరు ఒక్కసారి గమనించాలి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మొదటి పాయింట్. రెండో పాయింట్, మరి అచ్చెన్నాయుడు గారు ఎందుకు ఆ మాట అన్నారు, దాని గురించి కూడా ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది, అది కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది సార్. ఎందుకంటే గతంలో డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పి, నేను రాంగోడు మెగా నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి గత ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఉండి, బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి లేదంటే జాబ్లు ఇచ్చిన పాపాన పోకపోతే ఈ రోజు వచ్చిన 1.5 year లోనే నోటిఫికేషన్ ఇచ్చి ఆ టీచర్ జాబులు చేస్తుంటే, ఇంత ₹1 అవినీతి లేకుండా పారదర్శకంగా మేము చేస్తుంటే, ఒక నాయకుడిని మెచ్చుకోవాల్సిన పోయి అసెంబ్లీలో బురదలేస్తుంటే మాకు కోపం రాదా సార్? మాకు బాధ అనిపించదా? చెప్పండి. వాళ్ళకి హోదా ఇస్తే వస్తామంటున్నారు, వాళ్ళు రావడం ఇష్టం లేదా? హోదా ఇవ్వచ్చు కదా, హోదా ఇస్తే ఏమైంది అని వాళ్ళు మాట్లాడేది, ఇవ్వము అని మీరు అంటారు సార్. ఏంటి సార్ ఇది చిన్నపిల్లలాగా? హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, లేదా నన్ను ముఖ్యమంత్రి చేస్తేనే జాతీయ జెండా ఎగరేస్తాను, ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా? మీకు హోదా కావాలనుకుంటే మేమిచ్చేది ఏందన్నా, బొత్స సత్యనారాయణ గారికి మేము ఇచ్చినవా? ఆయనకి రూల్స్ ఇచ్చాయి, రాజ్యాంగం ఇచ్చింది, ఆయన తీసుకున్నాడు. మేము మళ్ళీ అడుగుతున్నాం, మీకు ఒక అదే హోదానే కావాలనుకో బొత్స సత్యనారాయణ రాజీనామా చేయించండి, దాంట్లో మీ అన్నని పులివెందులో రాజీనామా చేయించి అక్కడ బొత్స సత్యనారాయణ నిలబెట్టి ఇక్కడ మీరు నిల్చొని మీరు తీసుకోండి హోదా. మేము కాదన్నామా? మేము స్టాప్ చేస్తున్నామా? చెప్పండి. మీకు అసెంబ్లీలో మాట్లాడడం రాదు. ఇంకోటి సార్ వర్మ గారు, ఇస్తేనే వస్తా అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని నిమిషాలు మాట్లాడతారు సార్? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతారా? మాట్లాడరు కదా. మరి మీకు అసెంబ్లీకి వస్తే 30 నిమిషాలు మాట్లాడుతున్నారా సార్? 30 నిమిషాల్లో ఒక 5 నిమిషాలన్నా వైసీపీ మిత్రులు వినాలి. ఒకసారి వెనకండి చూడు. వైసీపీ మిత్రులు ఆ 30 నిమిషాల్లో ఒక్క 5 నిమిషాలు విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే ఒక్క నిమిషం అండి. చిన్నపరెడ్డి గారు క్రాస్ టాక్ చేస్తే ఎవరినైనా మ్యూట్ లో పెడతాను. క్రాస్ టాక్ చేయకండి. జూమ్ లో ఉన్నారు కదా, ఎవరికేమో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, మీకే ఫస్ట్ ఇచ్చాను కదా, వెయిట్ చేయండి, ఇస్తాను. నేను ఏం అర్థం కావట్లేదు, టైం వేస్ట్. సార్ వర్మ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారనుకోండి, ఏమైంది? మా లీడర్లు మొత్తం క్వశ్చన్ మీద క్వశ్చన్లు అడుగుతారు. గ్రూప్ 1 లో మీరు చేసిన దగాలు మోసాలు అన్ని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే ఏ గుమ్మాను వచ్చినో ఆ గుమ్మానే పారిపోవాల్సి వచ్చింది. మీరు రాజధాని మీద ఎలాగైతే మాటలు చెప్పారో ఆ క్వశ్చన్లు వేస్తారు. ప్రతి క్వశ్చన్ వేస్తే మొహం ఏడబెట్టుకోవాలో తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాలే. ఈరోజు బొత్స సత్యనారాయణకి అంత సమయం ఇచ్చినప్పుడు పెద్దలు ఏం చేయాలి? మేమన్నా డిఎస్సి మీద ఏమైనా అవినీతి చేస్తే పలాని ఉద్యోగికి నువ్వు రాంగ్ గా జాబ్ ఇచ్చావు, ఆ ఉద్యోగ పేరు మీరు మెన్షన్ చేశారా? ఎంత డబ్బు ఇచ్చారో మెన్షన్ చేశారా? ఎక్కడ ఇస్తున్నారో మెన్షన్ చేశారా? గతంలో మీ యొక్క స్థానంతో ఐఏఎస్ ఐపీఎస్ గా రిటైర్ అయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చుకొని ఒక కులానికే ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే ఆఫీస్ ఎవరైతే విద్యాశాఖలో ఉన్నారో వాళ్ళ ప్రూఫ్స్ సహా బయట పెడితే మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అరే మీ నాయకుడే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? వీళ్ళు హైకోర్టులో వేస్తే హైకోర్టులో కొట్టి పక్కన పడేస్తారు, కనీసం ప్రాపర్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలా, ప్రాపర్ ఎవిడెన్స్ ఇలా
దాన్ని తీసుకెళ్లి సుప్రీం కోర్టులో కూడా సవాల్ చేయలేదు. అలాంటి దాని మీద ప్రతిసారి చర్చ చర్చ చర్చ. ఎందుకు ఈ చర్చ సార్? ఎందుకు ఈ చర్చ? గతంలో వాళ్ళ రాయలసీమ ఒక మాజీ మినిస్టర్, ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పాడు, ఆయనకి 10th క్లాస్ లోనే క్వశ్చన్ పేపర్ దొంగతనం చేశారు, టీచర్ల మీద అంత గౌరవం ఉంది, ఇంకా ఆయన ఇక్కడ వచ్చి ఏం చేస్తారు సార్ అని చెప్పి సమాధానం చెప్పి కూడా మనం చూసాం. వీళ్ళు మాట్లాడేవన్నీ అలాగే ఉంటాయి సార్. ఒక్క ఆధారం మనం చూపిస్తున్నారా? పలానా ఎక్స్ అనే వ్యక్తికి కానీ, పలానా జెడ్ అనే వ్యక్తి కానీ, పలానా వై అనే వ్యక్తి కానీ మీరు ఇంత డబ్బులు తీసుకున్నారు, ఇదిగోని ఆయన దగ్గర నాకు ఎన్నో ప్రూఫ్ అని చెప్పి ఇప్పటికన్నా ఒక్క ప్రూఫ్ అని మీరు సబ్మిట్ చేశారా? సబ్మిట్ చేయకుండా పొద్దుగులు బురదేస్తుంటే ఎలా కుదురుతారు? మా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ మేము 3 డిఎస్సీలు ఇస్తామని చెప్పారు. ఈ రోజే కేబినెట్ మీటింగ్ లో చర్చించి దాదాపు మళ్ళీ 10,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నాయి. మేము ఈ వంతులో పని చేసుకుంటే వెళ్తుంటే ఎందుకు మీరు ప్రతిసారి బురద తలుగుతారు? సాక్షాత్తు మీ వైసీపీలో ఉన్న కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు చాటు వేపించుకున్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది అంటే వాళ్ళకి మేము జాబ్ అమ్ముకున్నావా? వాళ్ళు కొనుక్కున్నారా? వాళ్ళు కష్టపడి సాధించుకోలేదా? చర్చిద్దాం అండి ఒక్క నిమిషం. వెంకటేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెంకటేష్ గారు, 2 విషయాలు. ఒకటి, అసెంబ్లీ ఛాన్స్ ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదులుకుంటున్నారా? ఇది ఇస్తేనే మేము వస్తాము అని కావాలని దాన్ని చేస్తున్నారా? లేకపోతే అక్కడికి వెళితే ఏదో జరుగుతుందని చెప్పి ఆ బెరుకో బెయ్యమో ఏవో వస్తున్నాయి పెద్ద పెద్ద దాని మీద స్టోరీలు, ఇలా భయపడ్డారు అలా భయపడ్డారని. సో వీళ్ళకి ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ, అది 10వ ఉన్నాయండి 11వ ఉన్నాయండి, అక్కడ ప్రశ్నించి నిజంగా వాళ్ళకి అవమానం జరిగితే అది వాళ్ళకే ప్లస్ అవుతుంది. ప్రజలు చూస్తుంటారు కాబట్టి. మామూలుగా బయట ఎంత మాట్లాడుకోవడం అన్నా వేరు, అక్కడ మాట్లాడడం వేరు. బయట మనం చాలా మాట్లాడుకుంటాం, బట్ డిబేట్లో మాట్లాడడం వేరు కదా, ఏం మాట్లాడుతున్నాం ఏంటన్నదని. సో అది కూడా అంతే హాలు. మరొక అంశం, ఈ మాటలు దద్దమ్మ, లేకపోతే ఎద్దు, లేకపోతే ఇంకో దున్నపోతో, లేకపోతే ఇంకోటో, ఒళ్ళు పగులుద్ది, అద్దె ఇరుద్ది, ఈడ్చి కొడతాం, ఏం జరుగుతుంది అసలు? ఎటువైపు వెళ్తుంది? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకి, అలాగే 99 వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పట్టుబట్టి కూర్చున్నారో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా 10% సీట్స్ ఏవైతే యాజ్ పర్ ది మెకానిజం ఉంటేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ వస్తుంది అనేటువంటి ఒక కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇది గతంలో కొన్ని ప్రభుత్వాలు దీన్ని దాటి ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద గొంతెత్తాలి, అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ సభ్యులకి ఢిల్లీలో గతంలో ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే అత్యంత పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఉంది ఈరోజు. ఆల్మోస్ట్ ప్రతిపక్షాన్ని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇటువంటి సమయంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి ప్రత్యేక హక్కులు కానీ లేకపోతే ప్రత్యేక సౌకర్యాలు కానీ ఏమీ ఎక్సెప్ట్ టైం. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంతసేపు మాట్లాడుతుందో ప్రతిపక్షానికి కూడా అంతే సమయం దొరుకుతుంది కాబట్టి, సో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా, అంటే ఈ రోజు కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు, అంటే నుంచి కూడా ఇదే మాట మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. వెంకటేష్ గారు, అంతేకాకుండా క్యాబినెట్ హోదా కూడా వస్తుంది కదా? ఆడిబుల్ సార్? వినిపిస్తుంది, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, క్యాబినెట్ హోదా కూడా దక్కుతుందా ప్రతిపక్ష నాయకుడికి? దక్కదా? ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇదే వ్యవహారం మీద ఉన్నాడు, దీని గురించే మాట్లాడుతున్నాడు. దీన్ని అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందో కూడా అర్థం కానటువంటి ఒక సమస్యగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి ఆయన రెడీగా ఉంటే ప్రభుత్వం ఆహ్వానించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆహ్వానించి ఆయన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. సభలోకి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఏంటి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పటిష్టమైనటువంటి వ్యవస్థలో ఎలా మాట్లాడతాడు ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ఒక అవకాశం అటు ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలిని తూర్పారబట్టే విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉంటుంది అనేది మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క విధానాన్ని క్యాష్ చేసుకోవట్లేదు అనేది ఇవాళ $1 మిలియన్ క్వశ్చన్. ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి వారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనని ప్రజలందరి ముందే చూపించవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు గంటలు ఒకవైపు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన
ఆయనకు సంబంధించినటువంటి న్యూస్లు కానివ్వండి, లేకపోతే ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నాడో 2 గంటలు సుదీర్ఘంగా తగ్గకుండా ఆయన ప్రెస్ మీట్లు పెడతారు. అది కాదు ఒక విషయం వెంకటేష్ గారు, ఇది కూడా వాళ్ళకి వర్తిస్తుంది కదా. వీళ్ళు అన్యాయాలు చేస్తున్నారంటున్నారు, అక్రమాలు చేస్తున్నారంటున్నారు ప్రభుత్వం. మరి అదే ప్రశ్నలు అక్కడికి వెళ్ళి అడిగితే ప్రజలు వాళ్ళ వైపు కూడా చూస్తారు కదా. అదే అంటుంది. ఇప్పుడు 11 సీట్లతో 10 నిమిషాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందండి? వాళ్ళు మేము సమయం ఇస్తారు రండి అంటున్నారు. ఒక రోజు వెళ్ళి చూడాలి కదా. సార్ ఇప్పుడు ముందు మీరా లేకపోతే మేము అనేది కాదు. ఇక్కడ స్పీకర్ గారికి ఒక విచక్షణ అధికారం ఉంది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క అనుమతి కూడా ఏం అవసరం లేదు. స్పీకర్ గారికి రెండు పార్టీలనే బ్యాలెన్స్డ్ గా నడపడానికే కదా కూర్చుంది. ఏ పార్టీ అయినా కానీ స్పీకర్ అనే పదవికి వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్ గా సభని నడపాలి. ఆ విచక్షణ అధికారం స్పీకర్ ఉంటుంది కాబట్టి స్పీకర్ కెన్ టేక్ ద డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ప్రజల గురించి ఈ 11 మంది ఇంకా అయితే ఈ 5 సంవత్సరాలు అసెంబ్లీ ముఖం చూడరు, అంతేనా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా డే 1 లోనే చెప్పారు. సభకు వచ్చి సమయం లేకుండా మేము అవమానాలు అడగటం కన్నా మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ పొజిషన్ ఇవ్వండి, మీరు అవమానించిన సభలోనే కూర్చుంటామని చెప్పేసి ఆయన అన్నారు కదా. దీనివల్ల వెంకటేష్ గారు మీ కాల్కులేషన్ ప్లస్సా మైనస్సా సార్? ప్లస్సా మైనస్సా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ లేదు మైనస్ లేదు దీనివల్ల. ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ప్లస్ అన్న అయ్యి ఉండాలి, మైనస్ అన్న అయ్యి ఉండాలి. అయ్యో పాపం ఆయన ఇవ్వలేదు. చాలా కేటగారికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీరు గమనిస్తే ప్రభుత్వం వైపు చూడాల్సినటువంటి చర్చలు, మనకు సంబంధించినటువంటి చర్చలు ఏం జరుగుతున్నాయి అని చెప్పి ప్రజానీకం అంతా కూడా అసెంబ్లీ వైపు చూడాల్సిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్. ఆ రోజు జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి డేటా కానివ్వండి, ఆయన సందర్భంలో ఉన్నటువంటి డేటా కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి డేటా కానివ్వండి, ఈ 3 డేటాలతో ఆయన అనలైజ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి వేవ్ మొత్తాన్ని కూడా ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు. చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం. ఓకే, రైట్. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే సార్, ఈ బూతులకు మాట్లాడటం లేదా పరుషమైనటువంటి పదజాలాలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం అనేది కొత్తగా జరిగేదేం కాదు సార్. ఇది మనం కొత్తగా మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తున్నాం కానీ 2014 నుంచి కూడా జరుగుతున్నదే కదా. మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తే వచ్చే ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుంది. 2014లో మనం చూసాం ఎంత దారుణమైన భాషలు, ఎంత దారుణమైనటువంటి సవాళ్లు మనం అందరం చూసాం. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రిపీట్ అయినటువంటి ఒక పరిస్థితి. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ రిపీట్ చేస్తామంటే దీని తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అదే చేస్తుంది కదా. విత్తనం ఒకటేసి కాయ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఓకే, చిన్నప్పరెడ్డి గారు, సో ఇంక బయట ప్రెస్ మీట్లు పెట్టడమే సేఫ్, మొత్తం అంతా డైవర్ట్ అవుతున్నదట కదా మీ వైపు? కావాల్సినటువంటి సమాచారాన్ని ఎక్కడ మాట్లాడాలో మనకు సంబంధించినటువంటిదంతా కూడా. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. విజయ్ రెస్పాండ్ అవ్వండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సెట్ చేసుకోండి. విజయ్ ఏంటి మొత్తం ఆయన వైపే డైవర్ట్ అవుతున్నదట. 2016లో మీరు ఎంత దారుణంగా అయితే ప్రవర్తించారో అదే 2019లో రిపీట్ అయింది. ఇప్పుడు మీరు ఇలాగే చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ రిపీట్ అవుతుంది అని. సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ గారిని చాలా గౌరవంగా నేను చెప్పేది ఏంటంటే, సరే మీరు అడ్వకేట్ గా ఉన్నారు, మంచిది, శుభం. మీరు అనలిస్ట్, రాజకీయ విశ్లేషకులు అనేటువంటి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ భుజాన ఈ భుజాన వేసుకొని మోసుకోవడం మీ సొంత విషయం. కానీ మీరు వచ్చినటువంటి సందర్భంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏదో అశ్వత్థామ అథ కుంజరహ అన్నట్టు చిన్నగా 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని కానీ ఎవరైనా సరే ఎప్పుడన్నా ఏమన్నా అవమానకరంగా మాట్లాడారా? బోండా ఉమా గారు మాత్రం ఒక్క సందర్భంలో కొడాలి నానిని మాత్రం పరుష పదజాలంతో వాడిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూన్ అయ్యి తిరిగి దానిపైన విచారం వ్యక్తం చేపించినటువంటి గౌరవమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజునటువంటి అసెంబ్లీ
ఆ తర్వాత 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో అంత జుపుత్సాకరమైనటువంటి భాష, వారు మాట్లాడేటువంటి విధానం, అటు అంబటి రాంబాబు దగ్గర నుంచి అనిల్ దగ్గర నుంచి అందరూ, ఒకడని కాదు అందరూ కూడా మెజారిటీ, అటు రోజా దగ్గర నుంచి అంబటి రాంబాబు దగ్గర నుంచి అందరూ ఏ విధమైనటువంటి భాష అంటే మాకు 151 సీట్లు ఉన్నాయి, ఇక మేము మమ్మల్ని ఎవడేం చేయలేడు, మాదే ఇక్కడ వైనాడు 175 అనేటువంటి ఆలోచనతో మీరు వెళ్ళేటువంటి ఫ్యాసిస్ట్ విధానాల వల్ల ప్రజలు మీకు కర్ర కాల్చి వాత పెట్టి మీకు ఇచ్చేటువంటి అవకాశం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి అంశం ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. నేను ఒకటి వెంకటేష్ గారిని గౌరవంగా అడుగుతా ఉన్నానండి, మీరు అడ్వకేట్ గా ఉన్నారు, కోర్టులో ఒక కేసు ఫైల్ చేస్తారు, జడ్జి గారు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వరు అని మీరు ఊహించుకొని మీరు క్లయింట్ తరఫున ఏ ఒక్క ఆర్గ్యుమెంట్ చెప్పకుండా పిటిషన్ మాత్రమే వేసి వదిలేస్తే ఏం జరిగింది అంటే, జడ్జి గారు ఏ జడ్జిమెంట్ ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేసి మీకు అనుకూలంగా ఇస్తేనే జడ్జిమెంట్ మీరు కోర్టులో వాదిస్తానంటే మిమ్మల్ని ఏమంటారు అసలు ముందు బేసిక్ గా? కాబట్టి ఇటువంటి ఊహాజనితమైనటువంటి చెప్పనా? చెప్పండి, ఒక్క నిమిషం విజయ్ చెప్పండి. చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకుని మీరు ఇలిస్ట్రేషన్స్ అన్ని కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఒక జడ్జి మీద నాకు నమ్మకం లేకపోతే, లేదా నేను కేసు ఫైల్ చేసేటప్పుడు ఈ జడ్జి దగ్గర నాకు అనుకూలమైన తీర్పు రాదు అని నేను కానీ నమ్మితే, నేను ఇమీడియట్ గా ఈ జడ్జి గారు నాకు వద్దు, నేను పక్క కోర్టులోకి మార్చుకుంటానని పిటిషన్ వేసుకునే హక్కు చట్ట ప్రకారం నాకుంది. మీరు అర్థం చేసుకోవాలి, నాకు ఆ హక్కు ఉంది. ఈ స్పీకర్ నాకొద్దు, ఈ స్పీకర్ నాకొద్దు అనే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు. మీరు అరికాలకి బోడిగుండికి ముడేద్దామని చెప్పి ప్రయత్నం చేసి అబాస్ పాలవద్దు. విజయ్ సార్ వర్మ గారు నేను మాట్లాడొచ్చా సార్? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు సార్, ఇప్పుడు మళ్ళీ అయినా సరే వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గరే, ఆ జడ్జి కాకపోతే ఇంకొక జడ్జి గారి దగ్గర అయినా సరే నేను చెప్పేది వాదనలు వినిపించకుండా, నీకు అనుమానమా నమ్మకం అనేటువంటి దానిపైన కాదు, నువ్వు అక్కడ వాదనలు వినిపించకుండా ఏదో ఒక జడ్జి దగ్గర వాదనలు అయితే వినిపించాలి కదా మీరు. ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అసెంబ్లీకి కాకుండా తమిళనాడులో ఉన్న అసెంబ్లీకి వెళ్ళాలంటారు, అంతే కదా? తమిళనాడులో అసెంబ్లీలో వాళ్ళు రానివ్వాలి కదా. స్పీకర్ పని చేసి జమ్మూ కాశ్మీర్ అంటారండి. ఒక పక్కన ఆల్రెడీ 11 సీట్లు వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ 2 సీట్లు వచ్చిన వాళ్ళకి బీజేపీ ఇచ్చారయ్యా. కూడా ఉన్నారు కదా. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. అది గట్స్ అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉండాలి. అది లేకుండా మీరు ఎన్ని మాట్లాడతారు? మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాను అంటే ప్రజల ముందు అవాస్తవాలే అవుతారు. మీ ప్రయత్నాలే విఫలం అవుతున్నాయి, మీకు అవకాశం ఇవ్వట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి, రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ప్రవర్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇటువంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బహిష్కరించారండి. ఎప్పుడు వారి సతీమణిని అవమానకరంగా మాట్లాడినప్పుడు బహిష్కరించారు, కానీ వారి విధులు నిర్వర్తించారు కదా. ఆ రోజు మాట్లాడింది మీ ఎమ్మెల్యే, వైకాపాకి ఏంటి సంబంధం కదా? చాలా గొప్ప తెలియగలలోని, నేను చాలా సీనియర్ అనే ఉద్దేశంతో ఆ జడ్జి దగ్గర కాదు, నేను ఇంకో జడ్జి దగ్గర పోయి ఇంకో జడ్జి దగ్గర కూడా ఆర్గ్యుమెంట్ వినిపించకపోతే కేసు పోయింది కదా. అదే చెప్తుంది, అదే చెప్తున్నా. నలుగురు స్పీకర్లు ఉంటే ఈ స్పీకర్ కాకపోతే ఆ స్పీకర్ దగ్గర అవకాశం ఉంటుంది. మీరు అనవసరంగా చేతిలో ఉన్నటువంటి ఒక అధికారం, ధైర్యం లేని మీరు, మేము అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం, మా పరిపాలన తెలుసుకోండి అని చెప్పి చెప్పాల్సినటువంటి చిన్నప్పటి గారు రెస్పాండ్. వర్మ గారు మాట్లాడండి సార్. వర్మ గారు సార్, వర్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది సార్, ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, దాని ద్వారా వచ్చేటటువంటి సంపాదన, దాని ద్వారా వచ్చేటటువంటి జీతభత్యాలు, దాని ద్వారా వచ్చేటటువంటి వెహికల్స్, గన్మెన్లు, ప్రోటోకాల్ మాకు ఏమీ వద్దు.
ఇప్పటికైనా విజయ కిరణ్ ద్వారా తెలుగుదేశానికి కూటమికి చెప్పేది ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగేటటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల వచ్చే నష్టమేందో ఒక్క మాట చెప్పమన్నాడు సార్. వచ్చే నష్టమేందో ప్రజల కోసం మాట్లాడటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి సొంతానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడటని చెప్పేసి హామీ ఇస్తాం సార్. అలా రాసి ఇవ్వండి, అలా హామీ ఇస్తాం సార్. ఎందుకని సార్? ఎందుకు ప్రజల సమస్యలు మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి సార్? మాట్లాడకూడదని, ప్రశ్నించేవాడు ఉండకూడదని మీరు చేసేటటువంటి కుట్రలో భాగంగా జరిగేటటువంటిది. ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, ఇద్దరు ఉన్నటువంటి వారికి కూడా ఇచ్చారు కదా. మీరు అదే ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయితే బీజేపీ వారు తీసుకొని ఉన్నారో అప్పుడు వారితో కలిసి ఉన్నారు కదా ఇప్పుడు. మరి ఎందుకని మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటంటున్నా అంటే మీరు ఎంతసేపు కూడా ప్రతిపక్షం లేకుండా మీకు భజన చేసుకుంటా, అబ్బాయికి భజన చేసుకుంటా, ఆ పవన్ కళ్యాణ్ గారికి భజన చేసుకుంటా, పవన్ కళ్యాణ్ గారు అలిగి పడుకుంటే ఇప్పుడు వాళ్ళ ఆయనకి ఇది ఇచ్చారు కదా, మంత్రి హోదా ఇచ్చారు కదా. ఇవి చేసుకోవడానికి మీ సొంత వ్యవహారాలు నడుపుకోవడానికి తప్పితే ఎందుకు? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు అవుతారు కదా. చావలేని చేతకాని భయపడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చేతకాని భయపడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంటి సాకులు. విజయ్ ఒక్క నిమిషం నుండి ఇస్తాను. క్రాస్ టాక్ కుంటి సాకులు ఏంటండి? ఇస్తాను క్రాస్ టాక్ విజయ్ గారు సార్, వర్మ గారు నేను మాట్లాడిందంటే ఏం తప్పు లేదనుకుంటున్నా. వాళ్ళు ఇస్తే వాళ్ళకి నష్టం లేదు, ప్రజాధనం వృధా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ బెనిఫిట్స్ అవసరం లేదు. మాకు ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇవ్వండి మహాప్రభు అని మొత్తుకుంటున్నాం. అవకాశం ఇస్తేనేమో అసెంబ్లీకి వస్తాం, ఇవ్వకపోతేనేమో అసెంబ్లీకి రాము. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టారు, మేము చెప్పాల్సిందంతా ప్రజలకు చెప్పుకున్నాం. మీ ఇష్టం అది. ఇప్పటికైనా మీ శాస్త్రం అవకాశం ఉంటే అవకాశాన్ని కల్పించండి. ఓకే ఓకే నాగార్జున సార్, పాపం వైసీపీ మిత్రులు బతిలాడుతుంటే నాకు పాపం బాధ అనిపిస్తుంది సార్. ఎంతైనా వాళ్ళు మనుషులు కూడా ఈ మిత్రులు బతిలాడుకుంటే హోదా ఇస్తే ఏమైంది అని చెప్పి మా మిత్రులు అడుగుతున్నారు. తప్పకుండా మీతో పాటు నేను కూడా అడుగుతాను. కాకపోతే మాకు చిన్న డౌట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు గంటలు వాళ్ళ ఇంట్లో ఉండి ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా. సరే, విలేకరులు అడిగే క్వశ్చన్లకి 10 నిమిషాల నుండి మీరు ఎందుకు ఆన్సర్ చేసి వెళ్ళలేకపోతున్నారు? వాళ్ళు అడిగిన క్వశ్చన్లకే మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారంటే అసెంబ్లీలోకి వచ్చి మమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం మీకుందా? అది కానీ మీరు మాట్లాడాల్సింది. మీరు చేసిన తప్పుల మీద మాట్లాడే అంత ఇది మాకుంది. మరి మేము బయట పెడతాం, మరి మీరు రాగలరా? మమ్మల్ని ఫేస్ చేయగలరా? చెప్పండి. ఒక్క ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులతో కూర్చొని క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేశారన్న గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ చెప్పండి. ప్రెస్ మీట్ చెప్పండి సార్. దాని గురించి ఇంట్లోనే ఉన్నారు కదా. గంజాయి సప్లై చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గంజాయి మొత్తం తిప్పుతూ మీకు మాట్లాడేదానికి అర్థం ఉండాలి సార్. మాట్లాడేదానికి అర్థం ఉండాలి. ఇక్కడ జరిగినటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సమాధానం మాట్లాడితే అవకాశం. చిన్నప్పటి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నేను ఆపాను కదా, క్రాస్ టాక్ చెయ్యొద్దు సార్. వీళ్ళు బాధ్యతారహితం మీద బిహేవ్ చేస్తే తప్పకుండా మేము స్వాగతిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. మేమేమంటున్నాం, ముందు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేసే ముందు మిమ్మల్ని విలేకరులు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోమని చెప్పండి. అది ఫేస్ చేసిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ఫేస్ చేసిన ధైర్యం అప్పుడు ఉందని మేము ఒప్పుకుంటాం. మొదటిది. రెండోది, ఇందాక లాయర్ గారు మాట్లాడతా చాలా చక్కగా అచ్చెన్నాయుడు గారు సమాధానం చెబితేనే ఇస్తామనేది ఏమన్నా రూల్? అది మీరు అది కూడా చిన్నరెడ్డి గారు నీకు నరసాయం తెలుసా? చిన్నరెడ్డి గారు నీకు నరసాయం తెలుసా? నరసాయమ్మకి తెలుసా నీకు ఎవరో? మీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబెట్టి మైక్ ఇప్పించి మాట్లాడిన ఆమె పేరు నరసాయమ్మ అనుకుంటా. ఆమె ల్యాండ్ మీరు తిరిగిచ్చారా? మీరు అధికారంకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆమె ల్యాండ్ మీరు తిరిగిచ్చారు చెప్పండి. అది నేను కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక విలేకరు క్వశ్చన్ అడిగారు, ఏమని?
సార్ మరి వైజాగ్ రాజధాని అన్నారు కదా, అది ఉష్కాగి కదా, పట్ట కదా, గోయిందా కదా అన్నారు. దాని మీద మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు రాగే క్వశ్చన్ ఆన్సర్ చేసి వెళ్ళారా? చెప్పండి. ముందు విలేకరులు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి సార్, తర్వాత అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. రెండోది సింగనూరు వెంకటేష్ గారు ఇందాక మాట్లాడారు కదా, ఇస్తే ఏమైంది లేదు. మీరు అడిగిన దానికి మొదట లాయర్ గారు ఏం చెప్పాలంటే, ప్రశ్నకి ఆన్సర్ లాయర్ గారు ఏం చెప్పాలంటే, ఆయన ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేగా నేను లాయర్ గా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే కూడా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, రోల్స్ ఏంటి అని చెప్తా. స్పీకర్ నచ్చినా నచ్చకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అపోజిషన్ లీడర్ ఉన్నా లేకపోయినా ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళటాన్ని ఎవరు ఆపలేరు. ముందు అసెంబ్లీకి వెళ్ళి కూర్చోమని చెప్పండి సింగనూరు వెంకటేష్ గారు చెప్పాలి. ఆయనతో పాటు ఆయన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళు వెళ్ళమని సింగనూరు వెంకటేష్ గారు చెప్పాలి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము భయపడుతున్నట్టు, మేము ఉరికిపోతున్నట్టు, ఇంకోటినట్టు సింగనూరు వెంకటేష్ గారు అంత భుజాల మీద జగన్మోహన్ రెడ్డి గారిని వేసుకొని రావాల్సిన అవసరం లేదు సార్. మొదటి రోజు మాజీ ముఖ్యమంత్రి లాగా ఆయన క్యాన్ బాయ్ వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అంటే గౌరవించారా, అగౌరవపరిచారా? మీరు చెప్పండి. మధ్యలో ఆయన అసెంబ్లీకి వచ్చారు, ఆయన ప్లేస్ లో ఆయన కూర్చున్నారు, సైన్ చేసి వెళ్ళిపోయారు. మరి ఇష్టం లేదు ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు సైన్ చేశారు, ఎందుకు వెళ్ళిపోయాడు? అసలు ఇష్టం లేదు కదా, అసలు రావద్దు కదా, వచ్చి ఎందుకు సైన్ చేసి వెళ్ళిపోయారు? అంటే మీకు కన్వీనియంట్ గా మీరు మాట్లాడుకుంటారు, మీకు నచ్చింది మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఎలా భుజాల మీద ఎత్తాలని చెప్పి మీరు చూసుకుంటారు. మాట్లాడేటప్పుడు లాయర్ గారు స్వాగతించాలి. ఒకవేళ అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీ శాసనమండలిలో మాట్లాడి మీరు చూడకపోతే అచ్చెన్నాయుడు గారు నేను బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఒక్క నిమిషం ఏంటండి వర్మ గారు 2015లో ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీజేపీకి వచ్చిన సీట్లు ఏంటండి? మూడు. గౌరవం కాపాడుకుంటే గౌరవం ఇస్తారు, ప్రతి దానికి పుల్లేస్తా, ప్రతి దానికి అడ్డుపడతా. వినండి అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలేం మాట్లాడుతున్నారు వినాలి, దాని తర్వాత మీ సమాధానాలు చెప్పాలి బాధ్యతాయుతంగా. ఎవడో ఎవడో మా పరువు తీయాలని ప్రవర్తిస్తేనో మీ పరువు తీయాలని ప్రవర్తిస్తేనో పోయేది కాదు. అర్థం కావట్లేదు. అర్థమైందా? 2015లో ఢిల్లీ ప్రభుత్వంలో మీకు వచ్చిన సీట్లు 3, మీకు కావాల్సిన సీట్లు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి 7. మీరు 3కు మాత్రమే పరిమితమైన రోజున ఆ రోజు రాజకీయ స్ఫూర్తితో ఆ ప్రభుత్వం మీకు ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కోవటానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి ఎల్ఓపి స్టేటస్ ని ఇచ్చింది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎల్ఓపి స్టేటస్ ఇవ్వటానికి మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేది మీరు ప్రభుత్వానికి మీరు ప్రభుత్వ పరంగా చెప్పండి. ఎందుకంటే స్టేట్ లోనే మీరు అర్థం చేసుకోరేంటి, మీరు అర్థం చేసుకోండి. ముందు వినండి. ఒక పక్కన మనం ఇక్కడ ఎల్ఓపి స్టేటస్ లేనిటువంటి 3 సీట్లు ఉన్నప్పుడు మనం ఎల్ఓపి స్టేటస్ ని ఎంజాయ్ చేశాం, ప్రజా సమస్యలను ఢిల్లీలో ఎత్తి చూపించాం. మన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఆ రోజున ప్రతిపక్షంలో ఉండగా మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ని తీసుకుని ఆ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సమస్యల్ని, ప్రజల యొక్క సమస్యల్ని ఢిల్లీలో మనం ఎత్తి చూపించిన మాట వాస్తవం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేపాటికి ఎందుకు భయపడుతున్నాం? జగన్మోహన్ రెడ్డి రాడు, పాత్రికేయుల్ని ఫేస్ చేయండి, పాత్రికేయుల్ని ఫేస్ చేస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారా? అదన్నా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అదన్నా చెప్పండి. వాస్తవంగా మాట్లాడాల్సింది ఎవరు? పాత్రికేయులు మాట్లాడాలి. మీకెందుకు వ్యవహారం? ఒక పక్కన మీరు ఎంజాయ్ చేసినటువంటి స్టేటస్ ని ఇవ్వటానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి రావాలి, రాడు, చెప్పాడు కదా రాడని. మీ దగ్గర స్పీకర్ గారి దగ్గర ఒక అధికారం ఉంది, రాని వాడిని బర్తరఫ్ చేయొచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరినైనా పోనీ అదన్నా చేయండి. మీరు అది చేయలేరు, ఇది చేయలేరు, మీరు అది చేయలేరు, ఇది చేయలేరు. ఇది కదా సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అత్యంత సమయాన్ని అతన్ని కేటాయించవలసి వస్తుంది. ఎల్ఓపి స్టేటస్ ఇస్తే ఎక్కువ సమయాన్ని అతనికి కేటాయించవలసి వస్తుంది. అతను ఏలుముద్ర మాజీ ముఖ్యమంత్రి కాదు, ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఎక్స్ సీఎం. అతను వస్తే అతను కంప్లీట్ డేటాతో వస్తున్నాడు. ఈ రోజు
కంప్లీట్ డేటాతో వచ్చి అయ్యా నువ్వు చేసింది ఇది, నేను చేసింది ఇది, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఇది అని చెప్పి డేటాతో మీకు సమాధానాలు చెప్తున్నాడు కాబట్టి మీకు ఇబ్బంది. ఇదే ఇబ్బంది. అతను డేటాతో కాకుండా రాజకీయం చేయడానికి వస్తే ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ మీరు ఇస్తారు. ఎందుకంటే ఒక చోట మనం తీసుకుని ఎంజాయ్ చేశాం కదా 5 సంవత్సరాల పాటు, ఇక్కడ ఇవ్వడానికి వచ్చిన రోగం ఏంటని చెప్పి మాలాంటి వాళ్ళందరూ అడుగుతున్నాం. పోనీ జగన్మోహన్ రెడ్డికి ఎల్ఓపి స్టేటస్ ఇచ్చి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు మీరు చెప్పినటువంటి ఉచిత సలహా ఒకటి ఉంది కదా, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళాలని చెప్పి అప్పుడు మా బోటి వాళ్ళం మాట్లాడతాం. అతను అడుగుతున్న దాంట్లో జెన్యూనిటీ ఉంది. ఆ జెన్యూనిటీని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పోనీ ఇంతకు ముందు ఎక్కడా జరగలేదండి ప్రపంచంలో, ఏదో పెద్ద విచిత్రం అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మీరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆల్రెడీ మీ పక్కనే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఆల్రెడీ ఎంజాయ్ చేసినటువంటి స్టేటస్ రా మా ప్రభు. పోనీ ఎప్పుడెప్పుడు 1983లోనో లేదా 75లోనో కాదు, 2015లోనే బీజేపీ పార్టీ ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ 3 సీట్లతో ఎంజాయ్ చేసింది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు? మీరు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు కాబట్టి రా, నీకు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాలా, ఏ స్టేటస్ కావాలి, ముఖ్యమంత్రి కన్నా 10 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడే స్టేటస్ ఇస్తాము రా, నీకు మేము మా పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పొచ్చు కదా. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీ పరిపాలన ఉన్న లోపాలని ఎత్తి చూపుతాడనా? ఒక్క నిమిషం భయం అంటే చెప్పండి, అదన్నా డైరెక్ట్ చెప్పండి. ఇది కూడా కాదు, ఇది కూడా కాదు నాగార్జున గారు, సస్పెండ్ చేయమనండి 11 మంది ఎమ్మెల్యేలని. నేనేమడుగుతున్నానంటే 11 మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయమనండి. అదన్నా మీ చేతిలో ఉంది కదా. ఎల్ఓపి స్టేటస్ మీ చేతిలో లేదంటున్నారు కదా. సస్పెండ్ చేసే అధికారం ఉన్నా మీ చేతిలో ఉందా? అది కూడా లేదా? ఆన్సర్ చేయనిస్తారా లేదా? సస్పెండ్ చేయండి, మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తాడు. చేయనిస్తారా లేదా? అటు అది కాదు ఇది కాదు. సింగనూరు వెంకటేష్ గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. బీజేపీ పార్టీ తీసుకుంది కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వట్లేదు? సార్, గౌరవం మీరిస్తే తిరిగి పక్కన మీకు ఇస్తారు. మీరు గౌరవించకపోతే కదా ఇంకో 4 చాలా మంది ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో మనం చూసాం కదా. నాగార్జున ఎందుకు మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను ఒక చిటికేస్తే 4 సీట్లు స్టేటస్ బాబు, ఆ తప్పు నేను చేయనని చెప్పాడు కదా. సమాజం మొత్తం తెలుసుందని మళ్ళీ అబద్ధాలు చెప్పాలంటే ఎలాగా? సింగనూరు గారు, మేమంత తప్పులు చేస్తంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంది? ఆయన యొక్క 11 మంది ఎమ్మెల్యే టైం మొత్తం ఆయన ప్రభుత్వంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి కాదు. మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవి వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి ముందు ఆప్షన్స్ పెడతానంటారు. ఇదేం తెలియదు బాబు. సార్ వినండి, ప్రభుత్వంలో ఉన్నది మీరు, ఆప్షన్స్ ఇవ్వాల్సింది మీరు. ఎమ్మెల్యే అంటున్నారు కదా, వెంకటేష్ మాట్లాడండి ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్ అది? మళ్ళీ అదే చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైపు అది ఏం చేయరు. మీ దగ్గర 2 ఆప్షన్స్, ఎల్ఓపి స్టేటస్ ఇవ్వడం లేదా భర్త. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వజ్రాయుధం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వజ్రాయుధం ఒకటి ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. ఏంటి ఆ వజ్రాయుధం? బొత్స సత్యనారాయణ గారిని రాజీనామా చేయించి ఆ ఎమ్మెల్సీ సీట్లో ఈయన గెలిచి ఈయన లీడర్ అపోజిషన్ లీడర్ తీసుకోమని చెప్పి ఆ యుద్ధం చేయమని చెప్పండి. అదొక ఆప్షన్ ఉంది కదా. ఆయన ఎందుకు చేయట్లా? మరి ఆయన ఈ యుద్ధం ఎందుకు చేయట్లా? ఆయన దగ్గర నిజంగా మమ్మల్ని క్వశ్చన్ చేయాలి, మేము పారిపోతాం, మేము తప్పులు చేస్తామని మీకు కనిపిస్తే బొత్స సత్యనారాయణ గారిని ఎల్ఓపిగా రాజీనామా చేసి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఆయన పులివెంతలు రాజీనామా చేసి ఆయన నిల్చోమని చెప్పండి, గెలవమని శాసనమండలికి వచ్చి ఫైట్ చేయమని చెప్పండి. విజయ్ సార్, వాదం చేసే వాళ్ళతో ఏమైనా చెప్పదు సార్. పిడివాదం, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అనేటువంటి విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. వెంకటేష్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. 2014లో 44 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, 2019లో 52 వచ్చినాయి, 2024లో 99 వచ్చినాయి. ఎవరిని బెక్ చేయకుండా ఆటోమేటిక్ గా వాళ్ళకు ఉండేటువంటి ప్రివిలేజెస్ ఆటోమేటిక్ గా స్పీకర్ ఇచ్చేశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు. మీకు లేని దాన్ని, ప్రజలు కాదన్న దాన్ని, ప్రజలు తిరస్కరించిన దాన్ని, ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు ప్రతిపక్ష హోదా బెగ్గింగ్ చేస్తున్నారంటే అది ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. సింగనూరు వెంకటేష్ గారు బర్తరఫ్ చేయొచ్చంట. బర్తరఫ్ ఎప్పుడు చేస్తారు? ఎట్లా పడతారు? నాకు ఎవరి మీద కోపం వస్తే మీలాగా చేయడానికి ఉండదు.
దానికి ప్రొసీజర్ ఉంటుంది. మీరు కంటిన్యూస్ గా సభకు రాకుండా అటెండెన్స్ లో సంతకాలు పెట్టకుండా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి దొంగచాటుగా స్టిక్కర్లు తీసుకొని దొంగచాటుగా గన్ను మెన్లు తీసుకొని అసెంబ్లీకి వచ్చి ఎవడే కనపడకుండా దాక్కొని ముసుకేసుకొని వెళ్తే భద్రం చేయడానికి ఉండదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అసెంబ్లీ అన్నాక సార్ ఒకటి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంటుంది. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ ని క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ వేస్తే దానికి రికార్డెడ్ గా ఆన్సర్ ఇస్తారు. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. మీకు 11 ఉన్నా 1 ఉన్నా 20 ఉన్నా ఆన్సర్ అయితే ఇవ్వాల్సిందే కదా. దాన్ని ఉపయోగించుకోరు. ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు ఆన్సర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు రికార్డెడ్ గా. 2 వాళ్ళు 0 అవర్ ఉంటుంది, అడ్జర్న్మెంట్ మోషన్స్ ఉంటాయి, రకరకాలైన ఆప్షన్స్ ఉంటాయి. కాదండి ఒక విషయం విజయ్ మీరు ఎన్ని చేసినా ఆయన బయట వచ్చి ప్రెస్ మీట్ పెడితే మొత్తం డైవర్షన్ అంతా అటే వెళ్తున్నదట. ఏ డైవర్షన్ సార్, ఏ డైవర్షన్? ప్రజల డైవర్షన్ అంతా ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళకుండే డైవర్షన్ అంతా గంజాయి బ్యాచ్ తప్ప ఏముండదు. వాళ్ళు చేసేటువంటి ప్రతి ఓదార్పు యాత్రకి 2 3 లేపేయటం లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సరే విజయ్ ఒక్క నిమిషం. ఏంటి చిన్నప్పరెడ్డి గారు? అవసరం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో వెళ్ళిపోయి సరే మీ సిగ్నల్ లేదండి, మీకు సిగ్నల్ లేదు. సింగులూరు గారు స్ట్రైట్ గా పాయింట్ లో రండి. మీకు సిగ్నల్ లేదండి. ఎవరు చంపారు? సింగులూరు గారు వర్మ గారు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. సార్ సింగులూరు గారు చెప్పండి సార్. ప్రజలే పోలీసింగ్ అయ్యి మాట్లాడుతా ఉన్నారు. ఏందండి మళ్ళీ మీరు డబ్బింగ్ ఆయన చెప్పండి ఏంటండి? మన పేరేంటి రజనీ గారిని ఇట్లాంటి వాళ్ళందరినీ అరువు తెచ్చుకుంటారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడలేరు. మాట్లాడించండి. లేదు అలాంటి మాటలు మాట్లాడితే మన ఛానల్స్ లో ఉన్నటువంటి విశ్లేషకుల గురించి బతుకు కూడా మాట్లాడాలి. అర్థమైందా? మనం ఎంత మందికి అఫీషియల్ గా శాలరీ పోషిస్తున్నాం. ఎందుకండి మీరు మాట్లాడుతున్నటువంటి వ్యవహారాలు దానికి ఏమన్నా అపోజ్ చేయాలనుకుంటే చేయండి. మాట్లాడేటువంటి భాషకి నేను మాట్లాడే భాషకి చూడండి. ఆయన గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు. సరే ఓకే వెయిట్. వ్యక్తులకు పార్టీలను ఆపాదించడం అనేది మీరు మానుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక పోల్ పెట్టండి. మీరు ఒక పోల్ పెట్టండి. వెంకటేష్ గారు ఏ పార్టీ విశ్లేషకుడా వైఎస్ఆర్ 10 మందిని పెట్టండి. నేను పేర్లు చెప్పడం సభ్య సంస్కారం కాదు కాబట్టి మాట్లాడట్లేదు. వేరే వాళ్ళ పేర్లు తీయటం. ఎందుకంటే మన ఛానల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చేద్దాం. పోల్ కాబట్టి డైరెక్ట్ మీటే పెట్టండి. నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు బాధ్యత ఆన్సర్ చేయండి. నేను క్వశ్చన్ చేయడంలో తప్పు అనుకోండి, నా క్వశ్చన్ లో తప్పు ఉంటే ప్రజలు నిర్ణయిస్తారు. నేనేం మాట్లాడుతున్నానో మీరేం మాట్లాడుతున్నారు. ఎందుకు హాష్టాగ్ చేస్తున్నారు? ఒక్క నిమిషం వెంకటేష్ గారు. 2015లో మీ పక్కనే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంజాయ్ చేసినటువంటి స్టేటస్ ఈ రోజు ఈ స్టేట్ లో ఇవ్వడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎవరిది ప్లస్ ఎవరిది మైనస్ అనేది అల్టిమేట్ గా చూసేది ప్రజలు. చూద్దాం ఎవరి వెర్షన్ వాళ్ళు. ప్రజలకు ఇవ్వాలి కదా, ప్రజలకు ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రభుత్వం గసగసలు ఆడుతుందని మీరు అంటున్నారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే మేము కంటెంట్ అవుతున్నారు సార్. మేము గసగస వాట్లా. సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ కిరణ్ గారు. చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ.